ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ను 4వ రోజు విచారిస్తోంది ఏసీబీ. 3 బ్యాంక్ లాకర్లను ఆయన సమక్షంలో ఓపెన్ చేయనుంది. హరిరామ్ 200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్లలో మరిన్ని ఆస్తి పత్రాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు హరిరామ్ బినామీ ఆస్తులపైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఆయన ఎవరెవరి పేరు మీద ఆస్తులు కూడబెట్టారో ఆరా తీస్తోంది. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ విచారణపై అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారంలో భాగంగా ఈఎన్సీ హరిరామ్ను అయితే 4వ రోజు ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే హెడ్ ఆఫీస్లో ప్రెజెంట్ ఆయనకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుందని చెప్పాలి, ఏసీబీ ఆఫీస్కి సంబంధించి. ఇందులో భాగంగానే ఈ హరిరామ్ విషయానికి వస్తే ఈఎన్సీ హరిరామ్ కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి నిర్ధారణ కావడంతో ఆయనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ, అదేవిధంగా ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. అయితే ఇందులో భాగంగానే ఆయనకు సంబంధించి ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేసి అదేవిధంగా ఆయన్ని చెంచల్గూడ జైలుకు కూడా తరలించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈయనను మరోసారి విచారించేందుకు 5 రోజుల పాటు కస్టడీ కోరి అదేవిధంగా ఏసీబీ అధికారులు ఈయనని ప్రెసిడెంట్ అయితే విచారిస్తున్న పరిస్థితి. అయితే దాదాపు 4 రోజుల పాటు ప్రెజెంట్ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు 4వ రోజు కూడా ఆయన విచారణ అయితే చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఆయన దగ్గర నుంచి కీలక విషయాలు, కీలక ఆధారాలు కూడా సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 200 కోట్లకు పైగా అవినీతి ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఈయన ఆస్తులు కూడబెట్టాడనే కోణంలో ప్రెజెంట్ అయితే విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ 5 రోజుల పాటు అంటే ఈ విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ 5 రోజుల పాటు కూడా ఈయనకు సంబంధించి ఈయన ఏ విధమైన అవినీతి చేశాడు, ఈ 200 కోట్లు కూడా ఏ విధంగా ఈయన సేకరించారనే విషయంలో కోణంలో అయితే ప్రెజెంట్ ఏసీబీ అధికారులు విచారణ అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా విచారణ కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే హరిరామ్ ఇంటికి సంబంధించి హరిరామ్ గతంలో ఈయన కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైనింగ్ సంబంధించి ఈఎన్సీగా వ్యవహరించిన టైంలో ఈయన అవినీతికి పాల్పడ్డట్టుగా కూడా ఏసీబీ అధికారులు ధృవీకరించారు, నిర్ధారించారు. ఇందులో భాగంగానే ఈయనకు సంబంధించి ఈయన ఇళ్లల్లో దాదాపు 14 ప్రదేశాల్లో ఒకేసారి ఏసీబీ అధికారులు విచారణ చేశారు, సోదాలు చేశారు, దాడులు చేశారు. అందులో భాగంగానే గజ్వేల్, షేక్పేట్, కొండాపూర్, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగ్ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పరిస్థితి. అదేవిధంగా ఈయనకు సంబంధించిన జలసౌధ కార్యాలయాలు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన మిగతా కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేసినట్టు, అదేవిధంగా ఈయన బంధువుల ఇళ్లలో, ఈయన స్నేహితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు, సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆయన దాదాపు 200 కోట్లకు పైగా అవినీతికి పాల్పడినట్టుగా కూడా నిర్ధారించిన విషయం వెలుగులోకి రావడంతో ఇందులో భాగంగానే ఆయన్ని అరెస్ట్ చేశారు, 14 రోజులు రిమాండ్ కూడా చేసిన పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే ఆయనకు సంబంధించి మరోసారి విచారణ చేయాలని చెప్పేసి 5 రోజుల పాటు ఆయన్ని కస్టడీకి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఈ రోజు 4వ రోజు ఆయనకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు ఈయనకు సంబంధించి ఆస్తుల విషయానికి వస్తే మొత్తం 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉండడం, అదేవిధంగా అమరావతిలో వాణిజ్య స్థలము, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో దాదాపు చాలా వరకు కూడా విల్లాలు, ప్లాట్లు, అదేవిధంగా స్థలాలు, ఇవన్నీ కూడా ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారుల విచారణలో అయితే వెలుగులోకి వచ్చాయి. సో అందులో భాగంగానే ఈరోజు అదేవిధంగా రేపు మొత్తం 5 రోజుల పాటు ఆయన విచారిస్తే మరో విషయాలు అంటే కీలకమైన ఆధారాలు బయటకు వస్తాయి. కాబట్టి ఈ విచారణ అయితే రేపటి వరకు కూడా కొనసాగిస్తారు. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఆ కీలక ఆధారాలు సేకరిస్తే ఈయనకు సంబంధించి అంటే ఈయన ఎవరెవరితోని ఈ అవినీతికి పాల్పడ్డారు, అదేవిధంగా ఈయనకు సంబంధించి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఎవరెవరితోని ఈయన కనెక్షన్ పెట్టుకొని ఉన్నారు, కమ్యూనికేట్ అయి ఉన్నారనే విషయంలో కూడా ప్రెజెంట్ ఏసీబీ అధికారులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. ప్రెజెంట్ అయితే దీనికి సంబంధించి ఈరోజు మరి రేపు కూడా విచారణ అయితే కొనసాగనుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.